ఇప్పుడు ఎస్టీ వలస అని ఈ గ్రామం ఇక్కడికి వచ్చి నాకు తెలిసి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది కదా. 12 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎటువంటి సదుపాయం లేదండి. ఓన్లీ వీళ్ళకి అవి ఏంటంటే ఓటోకులు, రేషన్ కార్డులు మాత్రమే. ఈ రేషన్ కార్డులు, ఓటోకులు బాబాటే అవే, కానీ వీళ్ళకి కరెంటు సదుపాయం కానీ తర్వాత ఎటువంటి సౌకర్యం కూడా ఉండదు. పిల్లలు నడిచి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్లలో చాలా దారుణమైన రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అందువల్ల వీళ్ళు ఎక్కువ చదువుకు కూడా ఎందుకు వెనకబడుతున్నారంటే వీళ్ళు అడవి ప్రాంతాల్లో ఉండి స్కూల్కి వెళ్ళకపోవడం వల్లే. వీళ్ళు అడవి ప్రాంతంలో ఉండి పిల్లలు కూడా వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది. ఆ టైంకి సాయంత్రం అయ్యేసరికి వర్షం పడవచ్చు, మబ్బు దిగొచ్చు, గాలి వేయచ్చు. ఇలాంటి విషయాల వల్ల ఈ పిల్లలు కూడా స్కూల్కి పంపించట్లేదు. ఏంటంటే మనం అఫీషియల్గా కరెంట్ లాగడానికి అవ్వదు, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు ఇలాంటి ఏరియాలో మనం కరెంట్ వేయాలంటే. కనీసం వీళ్ళకి సోలార్ ప్లేట్లు అరేంజ్ చేస్తే ఇంటికి ఒక లైటు, ఓన్లీ ఒక బల్బు, ఒక ఫ్యాను. అంటే మరీ ఈ వేసవికాలంలో మనమే ఉండలేకపోతున్నాం, ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు పెట్టినా ఎన్ని కూలర్లు పెట్టినా. అలాంటిది ఒక ఫ్యాను, ఒక లైట్ ఉంటే వీళ్ళ పిల్లలకు చదువులకు కానీ ఉండడానికి ఆ సౌకర్యం మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు. వాటర్ అంటే కొద్ది బోరు చేతి పంపు వేసుకున్నారు, పర్లేదు, వాటర్ వరకు ఇబ్బంది లేదన్నా, మాకు ఈ కరెంటుకే ఇబ్బందిగా ఉందని అంటున్నారు. అటువంటి సదుపాయాలు కొద్ది కల్పిస్తే బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ ద్వారా తీసుకొచ్చి వీళ్ళకు సోలార్ లైట్లే, ప్రతి ఇంటికి సోలార్ ప్లేట్లు అయితే వేయించుదాం అనుకుంటున్నాను. అదే ఈ మేడం గారి నాన్నగారు వర్ధంతి 23వ వర్ధంతి. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇటువంటివి మేడం గారికి కనిపించడం, అరే ఎంత దూరమైనా సరే వెళ్ళాలి, వీళ్ళకి సహాయం చేయాలి, మన వంతుగా ప్రస్తుతానికి వారికి ఆకలి తీర్చాలి ముందు అనే ఉద్దేశంతో ఎంతమంది ఉంటే పర్వాలేదు అంతమందికి భోజనాలు పెట్టించండి, మేము డబ్బులు ఏర్పాటు చేస్తాము అని చెప్పడమే కాకుండా ఆ వైజాగ్ నుంచి కారు బుకింగ్ చేసుకొని నేను కూడా వైజాగ్లో ఉంటున్నాను. నేను కూడా మేడం గారు తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడినా సరే మీ దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండడము, మళ్ళాంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం. గొప్ప మనసున్న వ్యక్తులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి మన తరపున ఒకసారి మేడం గారికి చప్పట్లు కొడదామండి.